ప్రియులారా, ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినము మన యొక్క వాక్య భాగంలో కొన్ని వచనాలను మనము చదువుదాం. ఈ దినము మనము ఆత్మ నింపుదల కలిగిన ఆరాధన అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. విషయం ఏంటి? ఆరాధన. సంతోషం అంటే అంటే మీరు పద్మాంటి గురించి 2 మంచి మాటలు చెప్పండి. పద్మాంటి గురించి మీకు తెలిసిన 2 మంచి మాటలు చెప్పండి. పద్మాంటి గురించి మీకు తెలిసిన 2 మంచి మాటలు చెప్పండి అంటున్నా. ధనలక్ష్మి ఆంటీ, కుమార్ ఆంటీ గురించి 2 మంచి మాటలు చెప్పండి. పద్మాంటి, శైలక్క గురించి 2 మంచి మాటలు చెప్పండి. చాలా ప్రేమగా ఉంది. ఎంత పని ఉన్నా వదిలేసి టైంకి వస్తారు మందిరానికి. అట్లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు సార్ మందిరంలో. అలాంటి గుణాన్ని మిగతా వాళ్ళు నేర్చుకుంటే బాగుందని నాకు మొన్న ఆలోచన వచ్చింది. సండే అయితే 8కే వస్తున్నారు పిల్లలు సండే స్కూల్కి. మళ్ళీ మందిరానికి టైంకి వచ్చి ముందే పాటలు పాడతారు. మళ్ళీ సాయంకాలం కూడా పేరు పెట్టుకుందామా అంటే అక్కే ముందు చెప్తున్నారు పెట్టుకుందాము అని. నిజంగా అంత ఓపిక, అంత ఆసక్తి నిజంగా ఉందంటే అది దేవుని కృప. అది ఇంకా అందరూ వస్తే బాగుండేది. అనిలక్క, స్వాతి గురించి మీకు తెలిసిన 2 మంచి విషయాలు చెప్పండి. పిల్లలు బాగా నడిపిస్తుంది ఆత్మీయ. దేవుడు అయితే వాళ్ళ ఆశ ఆలోచన ఉంది రక్షింపబడటానికి. తన ఆత్మీయ జీవితంలో బాగా స్థిరపడింది. స్వాతి, స్టేసీ గురించి నీకు తెలిసిన 2 మంచి విషయాలు చెప్పు. స్టేసీ చాలా మంచిది, భయభక్తులు, గౌరవం, వాళ్ళ అమ్మమ్మని అనుసరించి నడుస్తుంది. ఏం చెప్పినా చేస్తారు. రైట్, ఓకే. కాబట్టి మనం ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకునేటప్పుడు మన పక్కనున్న వ్యక్తిలో నుంచి 2 మంచి విషయాలు ఏమున్నాయి మనం ఆలోచించినప్పుడు మనకేం కలిగింది? ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఏం కలిగింది? సంతోషం కలిగింది. పద్మ అంటే చాలా విషయాలు చెప్పింది. నేను అనుకోలేదు శైలక్క గురించి ఇన్ని విషయాలు మీరు చెప్తారని అనుకోలేదు. మీరు కూడా కుమార్ ఆంటీ గురించి భలే విషయం చెప్పారు. బాధ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. నేను అంటే అమ్మ గురించి 2 మంచి మాటలు చెప్పాలా? అమ్మ గురించి ఓకే, రైట్. దేవి ఇంకా కమిటెడ్ పర్సన్ అంట. ఇంకా రత్నకుమారి, అంటదంటి గురించి 2 విషయాలు చెప్పు. నీకు బాగా నచ్చిన 2 విషయాలు. యోహాన్స్ ధైర్యం, కరేజ్.
ఇంకా సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుదాం. 21 నుంచి చదువుదాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదయ నుండి బయలుదేరుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. బాబాయ్లో మీకు నచ్చే 2 విషయాలు చెప్పండి. బాబాయ్లో మీకు నచ్చే 2 విషయాలు. బాబాయ్లో మీకు నచ్చే 2 విషయాలు చెప్పండి అంటున్నా. ఓకే అన్నా, రామకృష్ణ అన్న, ప్రిన్స్ డేవిడ్ గురించి మీకు బాగా నచ్చిన 2 విషయాలు చెప్పండి. పెద్దల పట్ల విధేయత కలిగి ఉంటారు. స్వప్న, స్వాతిలో నీకు నచ్చే 2 విషయాలు. సిస్టర్ని లవ్ చూపిస్తారు, ఎఫెక్షనేట్ గా మాట్లాడతారు, అంటే లైక్ ఒక ఫ్యామిలీ ఇలా ఓన్ చేసుకొని మాట్లాడతారు. రాజేష్ బ్రదర్, రామకృష్ణ అన్నలో మీకు బాగా నచ్చే 2 విషయాలు. దేవి యొక్క అమ్మలో నీకు నచ్చే 2 విషయాలు. పంచింది మాటలతో ప్రేమ పంచే భాగమే. నేను ఈరోజు చెప్పాలనుకున్న మెసేజ్లో భాగమే ఇవన్నీ. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మతో నింపబడినటువంటి ఆరాధన. ఆత్మతో నింపబడిన ఆరాధన అనేటువంటి విషయాన్ని మనం చెప్తాను. మనం ఎలా ఆరాధిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాలు మనం నేర్చుకోవాలన్నమాట, తెలుసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి అనే విషయాలు మనము తెలుసుకోవాలనేటువంటిది నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఓకే, మంచిది. సుజాతక్క, వరమ్మాంటి గురించి మీకు తెలిసిన 2 మాటలు చెప్పాక. వరమ్మాంటి గురించి మీకు తెలిసిన 2 విషయాలు. మీకు బాగా తెలిసిన విషయాలంటే ఏందో అనుకోబోకండి. మీకు బాగా తెలిసిన మంచి విషయాలు 2 చెప్పండి. మంచిదని మళ్ళీ చెప్తారే, మంచిది అనేది కాదు. చెప్పాక కుమారాంటి, అమ్మ గురించి మీకు తెలిసిన 2 మాటలు చెప్పండి. అమ్మ గురించి చెప్పాలంటే రిజైన్ చేసి ఇంటికి వచ్చున్నారు. నేను ప్రతిరోజు కసురు వచ్చేదాన్ని, బయటకు వచ్చేదాన్ని. అట్లా ఏదో ఒక టైంలో ఆ మాసిన గోడల మధ్య ఆ వంకబోయిన రేటు తీసుకొని ఆ ఫేస్ బయటికి కనపడగానే ఆమె ఎక్కడ కనపడేది నా కళ్ళకి చాలా అందంగా కనపడేది. ఆ మాసిపోయిన గోడల మధ్య అన్నదండి. సంతోష్ గురించి నీకు తెలిసిన 2 విషయాలు చెప్పాలి. 2 మంచి విషయాలు. సైలెంట్ గా ఉండేది, ఏది చెప్పినా గబక్క నమ్మేసిద్ది అనమాట. ఏది చెప్పినా నమ్మేయటం సంతోష్కి అలవాటు అనమాట. మాధవి, అనిలక్క గురించి నీకు తెలిసిన 2 విషయాలు. ఫ్రెండ్లీ నేచరు. ఓకే,
అంటే మీరు పక్క పక్కనే ఉన్నారు కాబట్టి ఒకే ఏరియాలో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పావు. ఇంకోటి ఓకే ఓకే అక్క ఓకే. ధనలక్ష్మి ఆంటీ గురించి తెలిసిన 2 విషయాలు. నీకు లేట్గా వస్తే తిట్టకుండా మామూలుగా నార్మల్గా మాట్లాడతారు. గుడ్, మంచి, బాగా చెప్పారు. రైట్. ఇప్పుడు మనం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటువంటి ఈ విషయాలన్నిటిలో కూడా మనకేం కనిపించిందంటే, ఏం కనిపించింది బయటికి? సంతోషం కనిపించింది. ఏం కనిపించింది? సంతోషం. మన పక్కన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాలు మనం ఒక చర్చిలో ఒక ఏరియాలో ఉన్నప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలు మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా ఏం చెప్తారంటే మంచి మాటలే చెప్తారు. ఓకే, ఒకవేళ మనసులో వాళ్ళ మీద ఇబ్బంది ఉన్నా బయటకు ఏం మాట్లాడతారు? మంచి విషయాలే మాట్లాడతారు. కానీ నేను అడిగిన వెంటనే మీరు చెప్పినప్పుడు ఏమొస్తుందంటే నిజం మాట్లాడతారు. వెంటనే మాట్లాడితే ఏం మాట్లాడతారు? నిజం మాట్లాడతారు. కొద్దిగా నిదానంగా ఆలోచించి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే మిక్స్ చేస్తారు. మైండ్లో ఆలోచనలు మిక్స్ చేసి ఒకటి బయటికి చెప్తారు కదా. సరే, ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకునేటువంటి విషయం కూడా ఏంటంటే ఆత్మానుసారమైనటువంటి ఆత్మపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి అనే విషయాన్ని నేర్చుకునే క్రమంలో ఉదాహరణగా ఈ విషయాన్ని నేను మీకు చెప్పాను అనమాట. మన సంఘంలో ఉండేటువంటి వాళ్ళ గురించి మనం ఇంత గొప్పగా ఇలా చెప్పగలిగినప్పుడు దేవుని గురించి మనం ఎలా చెప్తాం? దేవుని గురించి మనం ఎలా మాట్లాడతాం? దేవుడు ఎలాంటి వాడు? దేవుడి గురించి ఒక 2 మంచి మాటలు చెప్పండి అంటే గబుక్కున నా హృదయం ఎలా స్పందిస్తుంది అనేటువంటి విషయాలు చాలా చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఎలాంటి మనసుతోటి మనం ఆరాధిస్తాము, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి హృదయం ఏంటి అనే విషయాన్ని మనము ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. ఆ క్రమంలో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనేటువంటి మాట చూస్తూ వచ్చాం. కీర్తనలు 22వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాము. 22వ కీర్తన 3వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు అక్కడ మనకి తెలుస్తా ఉంది, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. ఓకే, కాబట్టి ఈ 3, 4, 5 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయనను వేడుకున్నటువంటి వారు, ఆయనను ఆరాధించినటువంటి వారు, ఆయనకు స్తోత్రములు మరి ఆరోపించినటువంటి వారు సిగ్గుపడలేదనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని ఆరాధించటం అనేటువంటి విషయంలో మనం వెనుకబడి ఉన్నాము. దేవుని స్తుతించటం అనేటువంటి విషయంలో మనం వెనుకబడి ఉన్నాము. మనకు తెలిసిన ఆరాధన అనేటువంటిది కేవలం ఒకే ఒక్క విషయంలోనే మనకు ఆరాధన అనేది తెలుసు. ఏంటది? ఇంతవరకు మనకు తెలిసిన ఆరాధన అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రభు వారి యొక్క బల్ల ఎదుట చేరి ఆయనను స్తుతులు చెల్లించి ఆయనకు ఆ క్రీస్తు ప్రభు వారు సిలువలో చేసినటువంటి త్యాగాన్ని మనం ఆలోచిస్తూ ఆ త్యాగాన్ని గురించి మనం ఏం చేస్తున్నామో ఆ దేవుని నామాన్ని స్తుతులు చెల్లించి ఆయన యొక్క శరీర రక్త మాంసాల్లో భుజిస్తూ ఉన్నాం. ఇది దేవునితోటి మనం అంటుకట్టబడి ఉన్నాము అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట. నేను క్రీస్తులో ఐక్యత కలిగి ఉన్నాను, నేను క్రీస్తులో ఏకం చేయబడి ఉన్నాను అనేటువంటి మాట చెప్పడానికి ఒక గుర్తు అన్నమాట. ఏంటిది? క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో నేను పాల్గొనటం అనేటువంటి విషయం. అయితే దానిని మించినటువంటిదని నేను చెప్పను, కానీ దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆలోచన మనం తెలుసుకోవటానికి కొన్ని మార్గాలు అయితే మనకి ఉన్నాయండి. ఏంటి అంటే బైబిల్లో ఉండేటువంటి ప్రవక్తలు, బైబిల్లో ఉండేటువంటి వారు చాలా మంది దాన్ని చేసి వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క హృదయం యొక్క ఆలోచనలను, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క విధానాలను వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అర్థం చేసుకుంటా వచ్చారు. వాళ్ళు చూశారు, వాళ్ళు ఏం చేశారు? చూశారు, విన్నారు. వాళ్ళు ఆ తనివి తీరా గమనించి ఆ గొప్ప ఆనందాన్ని వాళ్ళు పొందుకున్నారు. అదేంటంటే ఆత్మ నింపుదల కలిగినటువంటి ఆరాధన ద్వారా. దేని ద్వారా తెలుసుకున్నారు? వాళ్ళు ఆత్మ నింపుదల కలిగినటువంటి ఆరాధన ద్వారా వాళ్ళు ఇవన్నీ కూడా నేర్చుకున్నారనమాట. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క ఆరాధన అనేటువంటిది ఎలా ఆరాధిస్తున్నాము, ఎలా
ఆరాధించాలి, ఆరాధన చేస్తే వచ్చేటువంటి లాభాలు ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఆరాధన, స్తుతి ఆరాధన అనగానే మీ మైండ్ లో వచ్చేటువంటి ఆ గోలగోలగా ఎగిరేటువంటి, గోలగోలగా అరుపులు కేకలు పెట్టేటువంటి అది కాదు నేను చెప్తుంది. ఆరాధన వేరు, గల్లంతులు వేరు. అర్థమైందా? అరుపులు కేకలు వేరు, ఆరాధన వేరు. నేను చెప్తుంది ఆత్మానుసారమైనటువంటి హృదయం నింపబడినటువంటి ఆరాధన. హృదయం దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు అప్పుడు కలిగేటువంటి ఆ ఆరాధన గురించినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. ఒక వచనాన్ని చదువుదాం. 51వ కీర్తనలో నుంచి మనం ఒక మాట చదువుదాం. చూడండి, 51వ కీర్తన 10వ వచన భాగం నుంచి చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఇక నేను ఏ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుణ్ణి ఆరాధించటం కొరకు మన హృదయాన్ని మనము ఎలా సిద్ధపరుచుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకున్నప్పుడు మన హృదయాన్ని మనం దేవుని కొరకు ఏ విధంగా సిద్ధపరచుకోవాలి అనే విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. ఏంటది? 51వ కీర్తన 10, 11, 12 వచనాలు మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నేను ఆ పాత మనస్సుతోనే, ఆ ఇంత ముందు నేను జీవించినటువంటి జీవితము యొక్క మనస్సుతోనే నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాకు దేవుని ఎదుట ఏం కనిపిస్తుంది అంటే, నా బాధలు మాత్రమే నాకు కనిపిస్తూ ఉంటాయి, నా శోధన మాత్రం నాకు కనిపిస్తుంటది. నా హృదయంలో ఉన్నటువంటి భారం అంతా కూడా దేవుని ఎదుట కనిపిస్తూ ఉంటది, కానీ దేవుని స్తుతించడానికి మార్గము కనిపించదు. కానీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారంటే, కేవలం ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. మీరు రాగానే కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారు? ప్రభువా నన్ను ప్రార్థనకి తీసుకొచ్చినందుకు వందనాలయ్యా, ఇక్కడ నేను వాక్యం జాగ్రత్తగా వినేటట్టుగా సహాయం తెచ్చు ప్రభువా, ఆమేన్, అంతే అయిపోయింది. కానీ ఇది కాదు కావాల్సింది. ఇక్కడికి వచ్చి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. మీ హృదయంలో నుంచి ఆరాధన గీతం అనేది బయటికి రావాలి. దేవుని యొక్క మాటలు, ప్రభువా నీ నామానికి స్తుతి కలుగును గాక. అక్కడ ఫస్ట్ వచ్చిన చదవండి, ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఏమని చదవండి? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతోటి మనం దేవుణ్ణి ప్రేమించాలా. ఆయన ప్రేమించేటువంటి విధంగా పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనసుతోటి మనము ఆయన్ని ప్రేమించాలా. పూర్ణాత్మ, పూర్ణ మనసు అనేటువంటి విషయాన్ని మనం గమనించి ఏం చేయాలా? ఆ దేవుని నామాన్ని ఆరాధించాలన్నమాట. తర్వాత మనం చూస్తా ఉన్నాం, చూడండి, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నా అంతరంగములో స్థిరమైన మనసు ఎలా పుట్టించాలా? నూతనముగా పుట్టించుము. కొత్త ఆత్మ ఒకటి రావాలి, కొత్త హృదయం రావాలి. దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి మన హృదయంలో ఒక కొత్త నూతనమైనటువంటి మనసు రావాలి. మనం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఒకలాంటి సంతోషం కలుగుతూ ఉంది కదా. కొంతమంది ఏమో బయటికి దాన్ని గట్టిగా నవ్వి ఎక్స్ప్రెస్ చేశారు, కొంతమంది నవ్వల, కానీ మనసులో మాత్రం సంతోషం అనేది ఉంటుంది. మనసులో సంతోషం అనేది అందరికీ కలుగుతుంది అనమాట. కాబట్టి అది మనం ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోకి మనం రాలేదు. ఎప్పుడు మనం అలా మాట్లాడుకున్నామా? ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? అలా మాట్లాడుకోలేదు. దాని గురించి చర్చిలోకి రాగానే ఇలా అడగంగానే ఫస్ట్ వాళ్ళకి ఏంటి ఇదేందో గందరగోళమైన పరిస్థితి లాగా ఉంది, మనల్ని ఏదన్నా లేటుగా వచ్చామని ఏమన్నా ఇరకాటంలో పెట్టబోతున్నాడా, లేకపోతే మనం ఇంకేదన్నా అని ఫీలింగ్ లో ఉంటున్నామే. కానీ మనం దేవుణ్ణి నూతనంగా ఆరాధించాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి కొనియాడాలా అనేటువంటి విషయాన్ని మనము గమనించలేకపోతా ఉన్నాం, నేర్చుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన యొక్క సన్నిధిలో మోకాళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు ఫస్ట్ నీ హృదయం దేవుని నామాన్ని స్తుతించాలా, దేవుని నామాన్ని స్తుతించాలా, దేవుని నామాన్ని కొనియాడాలనేటువంటి వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. ఇంకా ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. కాబట్టి పరిశుద్ధాత్మను తొలగించుకోకుండా మనం ప్రార్థన చేసుకోవాలా, మనం దేవుని వేడుకోవాలా. ప్రభువా పరిశుద్ధాత్మ పూర్ణుడనై నేను నిన్ను ఆరాధించినట్లుగా సహాయం దయచేయి అని మనము ఆ విధంగా ఆరాధించాలే కానీ, ఆ విధంగా స్తుతులు చెల్లించాలే కానీ, ఏదో మనం మొక్కుబడిగా వచ్చినటువంటి వాళ్ళమ్మ ఎప్పుడు స్తుతించినట్టుగా, ఎప్పుడు ప్రార్థించినట్టుగా మనం చేయటం వలన మనలో నూతనత్వం అనేటువంటిది ఏది కూడా కనిపించదు. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. చూడండి, మనం రక్షింపబడినటువంటి తొలినాళ్ళలో
జీవితాల్లో ఎలా ఉన్నా మన యొక్క పరిస్థితులు దేవుని కొరకు ఎంతో యాక్టివ్గా బలంగా ఆయన కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, ఆయన కొరకు నేను కొంతమందిని రక్షించాలి, ఆయన కొరకు నేను అది చేయాలి ఇది చేయాలి, సేవా పనిలో ఇదిగా ఉండాలి అని మనం ఎంతగానో అనుకుంటా వచ్చాం. కానీ ఆ తర్వాత ఏమైందమ్మా? ఆ విత్తబడినటువంటి విత్తనము పైకి ఎదగకుండా ఏమొచ్చింది? గచ్చపోతలు ఇవన్నీ ఏం చేసినాయి? దాన్ని ఎదగనీయకుండా అణిచివేసింది. కాబట్టి మనం కూడా ఇలానే దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, ఆయన నామాన్ని కొనియాడకుండా మరి లోకంలో ఉండేటువంటి పరిస్థితులైనా మన జీవితంలో సంభవిస్తున్నటువంటి పరిస్థితులైనా అవి ఏం చేసినాయి? అణగదీసినాయి అనమాట, అణిచివేసినాయి అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అయా, ఇంత ముందు నేను ఏ విధంగా అయితే నేను రక్షింపబడినటువంటి దినాల్లో ఏ విధంగా అయితే నేను ఉన్నానో అలాంటి నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైనటువంటి మరి నూతనత్వాన్ని మరలా నాకు దయచేయము అని అంటున్నాడు. మరలా నాకు పుట్టించుము అని అంటున్నాడు. సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. సమ్మతి కలిగినటువంటి మనసు, దేవుని ఆరాధించేటువంటి విషయంలో మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలా. అర్థమవుతుందమ్మా? దేవుని ఆరాధించడం అనేటువంటిది హృదయపూర్వకంగా రావాలా. హృదయపూర్వకంగా నీ హృదయంలో నుంచి రావాలా. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, మనందరం ఆరాధన చేస్తున్నప్పుడు నీ హృదయంలో నుంచి ఒక పాట పాడాలని అనిపించినప్పుడు పాడొచ్చు. నీ హృదయంలో నుంచి దేవుడు నీకు తెలియజేసినటువంటి విషయాన్ని చెప్పొచ్చు. అది అలా చెప్పడం అనేటువంటిది మంచిదన్నమాట. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు వినియోగించుకోవడానికి అది ఒక మంచి అవకాశం. అలాగని చెప్పేసి ఏది పెడితే అది చేస్తానంటే కుదరదు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఆ విషయాన్ని చెప్తా వచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, మీలో వచ్చినటువంటి మీరందరూ ఒకడు ప్రవచిస్తానంటున్నాడు, ఒకడేమో కళలకి అర్థం చెప్తానంటున్నాడు, ఒకడేమో అది చేస్తానంటున్నాడు, ఇది చేస్తానంటున్నాడు. సరే, క్షేమాభివృద్ధి కోసం, సంఘ క్షేమం కోసం అన్ని చేయండి అని చెప్పేసి చెప్పాడు అనమాట. కాబట్టి అన్ని చేయండి, కాకపోతే కొన్ని లిమిటేషన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం శిలువ మరణాన్ని గురించి, క్రీస్తు ప్రభు వారు శిలువలో చేసినటువంటి త్యాగాన్ని గురించి మనం తలపోసుకుంటూ క్రీస్తు ప్రభు వారి యొక్క బల ఎదుట చేరి ఆయన స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏం పాట పాడాలి చెప్పండి? అప్పుడేం పాట పాడాలి? క్రీస్తు బల ఎదుటున్నామండి. అప్పుడు మీరు ఆరాధన చేస్తున్నారు. ఆరాధనలో కొన్నిసార్లు మీరేం చేస్తున్నారు? పాట పాడి వదిలేస్తున్నారు కదా. ఏం పాట పాడాలి అంటున్నా? సిలువను కూర్చున్నటువంటి పాట పాడాలి. ప్రభువా, సిలువలో నువ్వు చేసినటువంటి త్యాగం వలన కదా ప్రభువా నేను ఇట రక్షింపబడ్డాను అనేటువంటి మనసు, అలాంటి మీనింగ్ వచ్చే పాట పాడాలి. కానీ యుద్ధము యెహోవాదే, అప్పుడు యుద్ధం గురించి పాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలా. నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను. పెళ్లికి వెళ్ళామమ్మా, పెళ్లికి వెళ్ళిన తర్వాత పెళ్లి జరుగుతూ ఉంది, పాట పాడమని టైం ఇచ్చారు. పాట ఏం పాడతాం? వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. పాడచ్చా పాట? అది దానికి సంబంధించింది కాదు, అది దానికి సంబంధించిన విషయం కాదు. అక్కడేం పాడాలి? వివాహం అన్నదో, కళ్యాణం కమనీయమో, లేకపోతే ఇంకేదో దానికి సంబంధించిన పాడాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం దేవుని ఆరాధించేటువంటి విషయంలో, దేవుని స్తుతించేటువంటి విషయంలో మనం ఇక్కడ కీర్తన పాడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పాట పాడటం అనేటువంటిది ఆత్మ పూర్ణత అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అనమాట. అంతేగాని సందర్భానికి సంబంధం లేనటువంటి ఒక పాట పాడితే అప్పుడు దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది ఆ విషయంలో సంతోషించదు అనే విషయాన్ని మనము తెలుసుకుంటా ఉన్నాం. మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క ఆవరణలోనికి రావాలి. నిజానికి ఇజ్రాయేలీలు చేసినటువంటి ఆరాధన వేరు. వాళ్ళు చేసినటువంటి ఆరాధన అంతా దేనితో కూడి ఉందంటే కృతజ్ఞత అర్పణలతో కూడి ఉందన్నమాట. దేవుని సన్నిధికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు? దేవుని సన్నిధికి సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల నుంచి అక్కడ దేవుని యొక్క మందిరానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారంటే ఉట్టి చేతులతో వెళ్ళరు. దేవుని సన్నిధికి వెళ్తున్నారంటే గ్యారెంటీగా ఏదో ఒకటి చేతిలో పెట్టుకొని పోతారు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు చేతిలో పెట్టుకుని పోయేటువంటి విషయం ఒకటే కాదు. రెండోది, ఇంకొక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బలి అర్పించడానికి దేవుని దగ్గరికి ఏం వెళ్తారు? ఒక గొర్రె పిల్లను తీసుకొని పోతారు. బలి అర్పించటం అనేటువంటిది ఏంటంటే ఆరాధించటంతో సమానం. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే నేను తీసుకెళ్లేటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల ఎలాంటి గొర్రె పిల్లని తీసుకెళ్ళాలి?
నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకెళ్ళాలి. ఇన్ని రూల్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో అంత పర్ఫెక్ట్ గా, అంత ఖచ్చితమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి వారిగా కూడా మనం ఆరాధించాలి అనేటువంటి దాని యొక్క అర్థంగా మనం తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో మరి ఏం జరుగుతుంది అలా ఆరాధించటం వలన అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ప్రియులారా చూడండి, నేను అన్ని విషయాలు చెప్పలేను కానీ నేను జస్ట్ విషయాన్ని చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఎవరెవరు బైబిల్లో ఏమేమి ఆరాధించటం వల్ల వాళ్ళకి కలిగినటువంటి లాభం ఏంటి, దేవుడు ఏం చేశాడు అనే విషయాన్ని గమనిస్తే, మనము దేవుణ్ణి ఆరాధిస్తే ఏం జరిగిద్దంటే దేవుడు తన యొక్క కార్యాలు మనకి వెల్లడిపరుస్తాడనమాట. మనం ఆరాధిస్తూ ఉండగా ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరిచిన తర్వాత కాసేపు నిదానంగా కళ్ళు మూసుకొని సైలెంట్గా అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ఆత్మ కార్యాన్ని మనకు బయలుపరుస్తాడనమాట. ఆయన మనతోటి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని మనము వినాలి, తెలుసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ మనకు అనుభవం లేదు, ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి అనుభవం మనకు లేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చినా కానీ మనం దాన్ని తప్పుగా అనుకుంటా వచ్చాం. అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు అనే ఆలోచనలో నుంచి వచ్చాం. కానీ దేవుడు మనకు ఆయా విషయాలను బయలుపరుస్తున్నప్పుడు ఆ విషయాలు మనం విని గుడ్డిగా నేను నమ్మిందే సిద్ధాంతం, నేను నమ్మిందే విధానం అని అనుకోకూడదమ్మా. దేవుని దృష్టిలో అందరూ సమానమే, దేవుని దృష్టిలో అందరూ సమానమే. నిజంగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారి యొక్క హృదయంలో నుంచి దేవుడు ఏమేం చేస్తాడనేది కూడా మనము అర్థం చేసుకోవచ్చు. మొదటిది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో యెషయా భక్తుడు దేవుని ఆరాధిస్తూ ఉండగా పరలోకము తెరువబడి ఆ పరలోకంలో ఉండేటువంటి దేవుని యొక్క సింహాసనం ఏ విధంగా కనిపించింది అనేటువంటి విషయాలు మనకు అక్కడ తెలియపరచబడతాయి. కాబట్టి ఆరాధిస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిలో నిలువబడి ఆయనను ఆరాధిస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఆ యొక్క మరి ఆ దృశ్యాన్ని ఆయన చూపాడనమాట. ఆ విషయాలన్నీ మనం అక్కడ చూడవచ్చు. కాబట్టి దేవుని ఆరాధించడం అనేటువంటిది, ట్రూ వర్షిప్ అనేటువంటిది నిజానికి ఏం చేస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధతను మరి దర్శన రీతిగా తెలియపరిచేటువంటి స్థితి మనకి కనిపిస్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో కూడా 1వ అధ్యాయం అంతా కూడా మరి దర్శన రీతిగా చెప్పబడినటువంటి విషయాలు ఉంటాయి. ఆ దర్శన రీతిగా చెప్పబడినటువంటి విషయాల్లో యెహెజ్కేలు గ్రంథం 1:28వ వచనంలో దేవుడు చూపినటువంటి ఆ యొక్క దర్శనాన్ని మరి ఆ గ్రంథంలో యెహెజ్కేలు చూస్తున్నటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటిది ఆ హృదయం నింపబడినటువంటి వానికి తేటపరచబడుతుంది అనేటువంటి విషయం మనకు అక్కడ తెలియపరచబడతా ఉంది. మూడో దేవుడు అంటే దానియేలు రోజు ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవుని ఆరాధిస్తున్నాడు కదా. అలా ఆరాధిస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే జరగబోయేటువంటి విషయాల్ని, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల్ని మరి దానియేలుకి విశదపరిచాడు అనమాట. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 23వ వచనంలో ఆ విషయాలు మనము చూడగలుగుతాం. 4వ వ్యక్తి ఎవరంటే మరియా, ప్రభువుని కన్నటువంటి మరియ కూడా ప్రార్థన చేసుకుంటా ఉంది. తానున్నటువంటి గదిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా మరి గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై తాను చేయబోయేటువంటి పనిని, ప్రభువు జన్మించేటువంటి విషయాన్ని మరియకు బయలుపరిచాడు. కాబట్టి ఇన్ని విధాలుగా మనం గమనించినప్పుడు ఆరాధించేటువంటి వారికి, దేవుని స్తుతించేటువంటి వారికి, దేవుని సన్నిధిలో నిలువబడి ఆయన యొక్క నామాన్ని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారికి దేవుడి విషయాల్ని బయలుపరుస్తాడనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం లూకాసు సువార్త 2:25 నుంచి 38 వరకు చూస్తే మరి మెస్సీయా వస్తాడు అనేటువంటి విషయాన్ని సిమియోను తర్వాత అన్న అనేటువంటి వాళ్ళకి అక్కడ బయలుపరిచినటువంటి విషయాన్ని మనము చూస్తామన్నమాట. ప్రియులరా, ఈ విధంగా నేను వాక్యంలో నుంచి చూడగలిగితే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు. దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉండగా దేవుడు వారికి ఇలాంటి విషయాలు బయలుపరిచాడు. ప్రియులరా, మనం ఇక్కడ చేరి 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనము ఈ సంవత్సరం కొత్తగా స్తుతి ఆరాధన అనే విషయాన్ని మనం ప్రారంభించాం. ఇప్పుడు మనం చేస్తున్న స్తుతి ఆరాధన అనేది హృదయపూర్తిగా స్పిరిట్ ఫిల్డ్ గా ఆత్మ నింపుదలతో చేస్తున్నది కాదు.
ఇప్పుడు మనం చేస్తున్నంత కేవలం ఏంటంటే టెస్టింగ్ మాత్రమే. టెస్ట్ రన్ అంటారు చూసారా, ఆ టెస్ట్ రన్ లాగా మాత్రమే జరుగుతుంది, కానీ హృదయపూర్తిగా జరగడం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆరాధించడం అనేటువంటిది ఏంటి, దేవుని స్తుతించడం అనేటువంటిది ఏంటి, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ఆయన హృదయాంతరాలను గమనించి ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఆయన జరగబోయే విషయాలు ముందుగా ఎలా బయలుపరుస్తాడు, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ ప్రార్థనలో పొందుకోవాలి. 40 దినాలు మనం ఉపవాసం ఉన్న తర్వాత కూడా దేవుని యొక్క పరిశుద్ధత నాలో రాకపోతే, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత కూడా ఆయన యొక్క దర్శనం అనేటువంటిది నాకు చూపకపోతే, ఆయన చేయబోతున్నటువంటి కార్యాలు నాకు చూపలేకపోతే, లేదా నేను అవి గ్రహించలేకపోతే ఆ 40 దినాలు ఎందుకమ్మా? నాన్నగారు ప్రార్థనలో ఉండేవారు. ప్రార్థనలో ఉండి దేవుని యొక్క ఆత్మను పొందుకునేటువంటి సమయంలో ఆయన రకరకాలుగా మరి ఉండేవాడు. రకరకాలుగా అంటే వణుకుతా ప్రార్థన చేసేవాడు, ఒక్కొక్కసారి పైకి లేచి ప్రార్థన చేసేవాడు, ఒక్కొక్కసారి ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఈ అనుభవాలన్నీ కూడా మనకు కూడా రావాలని ఆయన చివరి దినాల్లో మనందరి మీద చేతులుంచి ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే పనికిరాడు, వేస్ట్. ఎంత భక్తిపరులమైనా, ఎంతగా దేవుని కొరకు మనం జీవించినా ఆత్మను పొందుకోనటువంటి వాడు ఎందుకు పనికిరానటువంటి వాడే అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరి మీద చేతులుంచి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఇప్పుడు మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మిమ్మల్ని కూడా నేను ఇదే మీకు తెలియజేస్తా ఉన్నాను. మన యొక్క భక్తి ఉత్తమ భక్తి అవ్వకూడదు. మన భక్తి ఆత్మ నింపుదల కలిగినటువంటి భక్తిగా మారాలి. ఈ 40 దినాల ప్రార్థన పరిచర్యలో అలాంటి ఆత్మను మనం పొందుకోకపోతే మనం ఇంకా ఎందుకు పనికిరామనే విషయాన్ని తెలుసుకుంటా ఉన్నాం. అందరం లేచి నిలబడి కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మరి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన యొక్క మహిమను మనం పొందుకుందాం.